హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో లాంగ్ వీడియో చూసేయండి. మొత్తం మా ఇంటి వినాయక చవితి పూజా విధానం చూపించేస్తానమాట. ఏం లేదండి, చాలా సింపుల్గానే చేసేసుకున్నాను, ఎక్కువ హడావిడి లేకుండా. మార్నింగే లేచేసి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా దేవుడి పటాలు దేవుని రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా అవంతా ఏం చూపించలేదు, ఆల్రెడీ చాలా వీడియోస్లో మీరు చూసేసి ఉంటారు కదా. అలా మంచిగా అంతా క్లీన్ చేసేసుకొని అటాకులు అవన్నీ పెట్టేసుకొని వినాయకుడిని తెచ్చుకున్నాం అనమాట. చిన్న మట్టి విగ్రహం తెచ్చుకున్నాము ఇంట్లో, పాలవెల్లి అలాంటివి ఇంకట్లేదనమాట. ఇంకెందుకంటే ఆబ్వియస్లీ తెలుసు కదా, టైం ఉండదు కాబట్టేసి ఇంకా జస్ట్ వినాయకుడిని తెచ్చేసుకొని మంచిగా పూజ చేసుకున్నాము. పసుపు గణపతిని పెట్టేసుకొని మీరు ఎట్లా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఆ రోజు ఇంకా ఫుడ్ కూడా వచ్చేసి మొత్తం పులుపు చిత్రాన్నము, అలాగే కొంచెం పూర్ణం చేశానమాట. ఇంకా అవే కొంచెం ఉండ్రాల షేప్లో అలా పెట్టేశాను. ఇంకా ఉండ్రాలు అవన్నీ మనకేం రావు కదా, అందుకని పూర్ణం అవే ఉండ్రాల షేప్లో లడ్డు షేప్లో పెట్టేశానమాట. మునక్కాయ రసం, అలాగే పప్పు, వైట్ రైస్, ఆలు ఫ్రై అవన్నీ చేశానమాట. ఇంకా అవన్నీ దేవునికి పెట్టేసేసుకొని మంచిగా టెంకాయ కొట్టేసుకున్నాం అనమాట. మీ సైడ్ ఎలా పూజ చేసుకుంటారో కమెంట్ చేయండి. తర్వాత ఈవినింగ్ విఘ్నేశ్వరుని పెడతారు కదా, ఈ కాలనీస్లో విఘ్నేశ్వరుని పెడతారు కదా, గల్లీ వినాయకుడి దగ్గరికి కూడా వెళ్ళిపోయామన్నమాట. ఆ వినాయకుని కోసం కొంచెం ప్రసాదం చేసుకున్నాము. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, పని చేద్దామనేసి ప్రసాదం చేసుకున్నాం అనమాట. అలసందలు ఇంకా ఈవినింగ్కి వెళ్ళా స్వామివారిని ఇంట్లో ఉంచి పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేశాను. కొంచెం అంటే నెక్స్ట్ డే పెడదాం అనుకున్నాము, కానీ ఇంకా ఆ రోజు ఈవినింగే మొత్తం అంతా తీసేసుకొని ఇంకా స్వామివారికి కూడా మంచిగా నైవేద్యం పెట్టేసి ఇంకా పెద్ద వినాయకుని దగ్గర పెడదామనేసి ఇంకా ఆ రోజే కలిపేస్తామన్నమాట స్వామివారిని కూడా. ఇంకా పూజ చేసేటప్పుడు ఇంకా చిన్న పిల్లలు ఉంటాయి కదా, పెన్, స్లేట్, పెన్సిల్ అలాగా స్లేట్ అవన్నీ దేవుని దగ్గర పెట్టుకున్నాం అనమాట. వినాయక చవితికి పెట్టుకుంటారు కదా అలా, అందుకనేసి ఇంకా అవన్నీ పిల్లలు స్లేట్స్, స్లేట్, పెన్సిల్ అవన్నీ పెట్టేసుకొని మంచిగా పూజ చేసేసుకొని పిల్లలకు కూడా వినాయక చవితి ఎందుకు చేసుకుంటాం వాళ్ళకు కూడా కొంచెం చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా కొంచెం పూజ చేసుకున్నారు. అంత మంచిగా అలా పూజ చేసేసుకొని దీపం, నైవేద్యం అన్నీ ఇంకా ధూపం అవన్నీ వెలిగించుకొని మంచిగా పూజ చేసుకున్నాం అనమాట. మీ ఇంట్లో ఎలా పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి. వినాయక చవితిని మీరు కూడా వినాయకుని విగ్రహం తెచ్చుకుంటారా ఇంట్లో? ఈసారి ఏ వినాయకుని తెచ్చుకున్నారు? మట్టి వినాయకుని తెచ్చుకున్నారా లేకపోతే కలర్స్ వేసిన వినాయకుని తెచ్చుకున్నారో కామెంట్ చేసేయండి. మంచిగా ఇంట్లో అంతా పూజ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ చెప్పాను కదా ప్రసాదం తీసుకెళ్దామనేసి అలసందలు చేస్తానమాట. ఈ రెసిపీ కావాలంటే మన షార్ట్ వీడియోస్లో ఈ రెసిపీ ఉందనమాట, ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేసేసుకోవచ్చు. అలా మంచిగా పూజ చేసేసుకొని దండ పెట్టేసుకున్నాం అనమాట. మీరు కూడా వినాయకుడిని దండ పెట్టేసుకోండి. వినాయక చవితి ఫెస్టివల్ అంటేనే పిల్లలు కదా ఫెస్టివల్, పిల్లలు బాగా మస్తుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వినాయకుల్ని పెట్టేసి గల్లీలో వినాయకుల్ని పెట్టేసి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా ఈ ఫెస్టివల్కి. వాళ్ళు పిల్లల ఫెస్టివల్ కదా ఇది కూడా. మీ సైడ్ ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి. అది మా వాడు ఇంకా దేవునికి టెంకాయ కొట్టేస్తానే వాడు కూడా తినేస్తున్నాడు అనమాట. జస్ట్ ఒక 2 minutes కూడా ఉంచలేదనమాట. వాడికి ఫేవరెట్ కోకోనట్ అంటే అందుకని తీసేసుకొని తినేస్తున్నాడు వాడు. ఆల్మోస్ట్ ఆ రోజు కూడా వానికి చాలా కోల్డ్ అయిపోయింది, అందుకని కొంచెం ఇచ్చేసి ఇంకా తీసేసుకున్నాం అనమాట. ఫెస్టివల్ రోజే బాగా మంచి కోల్డ్, కాఫ్ అవన్నీ వచ్చేసాయి. ఈ సీజన్లో అంతే కదా, వర్షాలు పడుతున్నాయి కాబట్టి అందరికీ పిల్లలకి అట్లే ఉంటుంది. ఇంకా అందరం పూజ చేసేసుకొని ఇంకా ఫ్యామిలీ అంతా కూర్చొని తింటున్నాం అనమాట. ఈ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా, అందరూ ఒకేసారి కూర్చొని అరిటాకులో తినడం. మా చిన్నోడు నిద్రపోయాడు అనమాట. 12 ఆ టైం అవుతుంది, వాడికి నాప్ టైం అనమాట అక్కడ. అందుకని ఇంకా వాడు నిద్రపోతుంటే ఇంకా అందరం మంచిగా కూర్చొని అరిటాకులో పెట్టేసేసుకొని మంచిగా భోజనం చేసామన్నమాట. ఫెస్టివల్ టైంలో మనం వంటలు ఎంత ఫాస్ట్గా చేసినా కూడా టేస్ట్ చాలా బాగా వస్తాయి కదా, ఇంకా అట్లనే అనమాట. చాలా టేస్టీగా ఉన్నది. మా పెద్దోడు అదే అన్నం తినమంటే తినలేదు, ఆలు ఫ్రై తిన్నాడు అనమాట వాడైతే. ఇంకా పిల్లలకి కొబ్బరికాయ అట్లా ఇవ్వడం ఎందుకు అనేసి ఇంకా కొబ్బరికాయ అయితే స్వీట్ చేసేసాము. మన
ఛానల్లో ఆల్రెడీ రెసిపీ ఉంది కదా, కొబ్బరి లడ్డు చేసేసి పిల్లలకి ఇచ్చేసామన్నమాట. అట్లా పచ్చి కొబ్బరి ఎందుకనేసి ఇంకా బెల్లం అవన్నీ వేసేసి స్వీట్ చేసి ఇచ్చేసాము. ఇంకా అదే చెప్పాను కదా, ఈవినింగ్ టైమ్ స్వామివారి దగ్గరికి ప్రసాదం తీసుకెళ్దామనేసి ఇంకా గుగ్గులు కూడా ఉడకబెట్టేసేసానమాట. మార్నింగ్ నేను అనుకోలేదు, అందుకనే అవి త్వరగా ఉడకాలనేసి హాట్ వాటర్ వేసి నానబెట్టేసేసాను అనమాట. ఒక 2-3 అవర్స్ నానబెట్టేసాను హాట్ వాటర్లోనే. అవి కూడా మంచిగా నానేసి ఉడికేసాయి అనమాట. ఇంకా అవన్నీ కూడా ప్యాక్ చేసేసుకొని ఇంట్లో స్వామివారికి కూడా నైవేద్యం పెట్టేసుకొని ఇంక ఇంట్లో కూడా మంచిగా దీపం పెట్టేసుకొని 6-6:30 టైంకి అక్కడ పూజ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకందుకనేసి ఇంకా అందరం రెడీ అయ్యేసి అందరం ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా వినాయకుడిని కూడా తీసేసానమాట. వినాయకుడు ఉన్నప్పుడు చూడండి ఎంత కలగా ఉన్నదో కదా. ఇంకా దేవుని తీసేసి మొత్తం అన్ని బొట్లో పెట్టుకున్నాను అనమాట. ఫ్రూట్స్, ఫ్లవర్స్, గరిక అవన్నీ ఉంటాయి కదా, మొత్తం అన్నీ తీసేసుకొని ఇంకా పెద్ద వినాయకుని దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. అక్కడ వినాయకుని సాంగ్స్ అవన్నీ పెట్టింటారు కదా, మా పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. ఇంట్లో బట్టికే వేస్తారు, బయట వేయరనమాట వాళ్ళు. ఇక్కడ ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. ఇద్దరికి బట్టలు వేసేసి ఇంకా వాళ్ళని కూడా రెడీ చేసేసాను. అవి డ్యాన్స్లు వేస్తున్నారు చూడండి. బయట ఏమంటే వేరు, ఇంట్లో మట్టుకు బాగా డ్యాన్స్లు వేసేస్తున్నారు అనమాట స్వామికి. ఇంకా బయటికి వెళ్ళినాక అందరు పిల్లలు అంతే కదా, సైలెంట్గా ఉంటారనమాట. ఇంకా అక్కడే జస్ట్ కాలనీ దగ్గరే వినాయకుడిని పెట్టేసింటే ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా అందరం వినాయకుడిని పెట్టేసేసి అక్కడే మంచిగా పూజలో కొంతసేపు ఉన్నామన్నమాట. పూజలో కొంతసేపు ఉండేసి అక్కడ టైం స్పెండ్ చేసేసాము. ఇంకా మన వినాయకుడిని కూడా అక్కడికి తీసుకెళ్దామనేసి ఇంకా అవన్నీ మొత్తం ప్యాక్ చేసేసుకొని స్వామివారి ప్రసాదం అవన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా విగ్రహం కూడా అన్నీ తీసేసేసి ఇంకా అక్కడే పెట్టేద్దామనేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వెళ్ళిన టైంకి ఏం పూజ స్టార్ట్ అవ్వలేదు. స్వామివారికి అక్కడ ఈవినింగ్ టైం పూజ చేశారు. మీ కాలనీలో గణేషునికి ఏ టైంలో పూజ చేశారో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఆల్మోస్ట్ కొన్ని హాఫ్ అనమాట. మార్నింగ్ సెక్షన్లో కొన్ని చేసేసారు, తర్వాత ఈవినింగ్ వచ్చేసి కొన్ని చేసేసారనమాట. మేబీ పూజారి అలా ఏమన్నా దొరికిండ్రు కదా, అందుకనేమో ఇక్కడ మార్నింగ్ టైం కొంతమంది, ఈవినింగ్ టైం ఇక్కడ మా గల్లీ వినాయకుడు మాత్రం ఈవినింగ్ టైంలో పూజ చేశారనమాట. ఇంకా ఈవినింగ్ మేము వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అంతా ఆయనకి పూల మాలలు, అరిటాకు అవన్నీ, చెరుకు అవన్నీ పెడుతున్నారనమాట. చాలా బాగున్నారు కదా, గణపతి చాలా బాగున్నారనమాట. ఇంకా అవన్నీ పెట్టేసి ఇంకా స్వామివారికి కట్టింటారు కదా, అది కూడా తీసేసి ఇంకా అంతా మంచిగా పూజారి వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ తుడిచేసేసి నీట్గా పూజ చేశారు. పూజలో కాసేపు ఉన్నాము. చాలా పెద్ద వినాయకుడు అనమాట, చూడడానికి కూడా చాలా కళగా ఉన్నారు కదా స్వామివారు. ఇంకా అలా అంతా మంచిగా పూజ చేశారు. ఒక 15-20 మినిట్స్ దాకా అక్కడే టైం స్పెండ్ చేశాము. ఇంకా పిల్లలు ఏడుస్తూ ఉంటే ఇంకా క్రాంకీ అవుతూ ఉంటే ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసి ఇంకా మళ్ళీ వాళ్ళకి ఫుడ్ తినిపించేసేసుకొని ఇంకా మళ్ళీ కొద్దిసేపు అక్కడ ఉండేసి ఇంకా అన్ని వినాయకుల్ని చూడడానికి, అంటే వాళ్ళకి చోటు ఉండలేదు కదా, ఇంకా అన్ని వినాయకుల్ని చూడడానికి వెళ్ళామన్నమాట. మొత్తం టౌన్ అంతా ఫుల్గా వినాయకులు సందడి ఉందన్నమాట. ఆదోన్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు వినాయక చవితి. నేను నెక్స్ట్ నిమజ్జనం వ్లాగ్, అంటే నిమజ్జనం రోజు కూడా వ్లాగ్ షూట్ చేశాను, కుదిరినంత వరకు షూట్ చేశాను. స్వామివారి ఊరేగింపులు అవన్నీ ఉంటాయి కదా, నెక్స్ట్ వీడియో అదే పోస్ట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఆ వీడియో కూడా వచ్చేస్తుంది. ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకా చుట్టుపక్కల వినాయకులన్నీ చూసేసి వచ్చేస్తామన్నమాట. ఎవరికి ఇలా ఇంట్రెస్టో కామెంట్ చేయండి. ఇంకా వినాయక చవితి అంటే అదే కదా, ఇంకా బైక్లో అన్ని వినాయకుల దగ్గరికి వెళ్ళేసి ఇంకా అన్నీ చూసుకొని వచ్చామన్నమాట. ఒక్కొక్క వినాయకుడు ఎంత అంటే మంచిగా ఉన్నారనమాట. ఒక రాసే వినాయకుడు పిల్లలకి ఇట్లా చూపిస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా, చదువుకునే టైప్లో కూర్చోవడము. ఆయన విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా అన్ని దేవుళ్ళ దగ్గర దండ పెట్టేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇంకా అప్పటికి ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇక్కడ కూడా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ డప్పులు అవన్నీ పిల్లలకు డ్యాన్స్ వేస్తూ ఉన్నారనమాట. పూజ కంప్లీట్ అయిన దగ్గర ఇంకా మనం వినాయకుడిని తీసుకెళ్ళాం కదా, ఆ వినాయకుడిని కూడా అక్కడే పెట్టేసేసి అక్కడ ఉన్నారు కదా, చిన్న వినాయకుడిని కూడా అక్కడే పెట్టేసేసాము. అగోండి మన వినాయకుడు అక్కడ ఉన్నాడు. ఇంకా అక్కడ పెట్టేసేసి ప్రసాదం అంతా మొత్తం వెళ్ళేసరికి ఇంకా పూజారి ఓపెన్ చేసేసి అన్నీ పెట్టేసినారనమాట. లేట్ అయిపోయింది, చూనికి వెళ్ళాం కదా విగ్రహాలు. అందుకని ఇంకా అన్నీ అక్కడ పెట్టేసేసి ప్రసాదం కూడా అక్కడ పనిచేసేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇది ఫస్ట్ డే ఆఫ్ పూజ. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్